కోపం, నీ అల్లరి, ఈ కంప్లీట్ ప్యాకేజ్ అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఫ్రెండే కావచ్చు, కానీ నేను చూసే చూపులో చాలా తేడా ఉంది. అమ్మాయిల గురించి అమ్మాయిలకే బాగా తెలుసు. హ్యాపీ బర్త్డే బుజ్జుకన్నా. మా టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్ ప్రేమికులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ బర్త్డే బుజ్జుకన్నా. సాగర్, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? అయినా వద్దువే, నువ్వు మాటగా హక్ చేసుకుంటావా? బాగి, ఒక్కసారి నేను చెప్పేది విను. ఛీ, ఏం చెప్తావు? ఇంకెన్ని చెప్తావు? మారవా? ఇంకా మారవా? మారవా? అయినా నాదే తప్పులే. ఇంకా అమ్మాయిలతో మాట్లాడుతూ అన్నా కూడా ఇంకా ఇంకా మాట్లాడుతావు. ఛీ, నీతో మాట్లాడి వేస్ట్ వేస్ట్. ఇంకా బాగి 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 ఒక్కసారి నేను చెప్పేది విను. బాగి బాగి ఒకసారి నేను చెప్పేది విను. బాగి ఒకసారి నేను చెప్పేది విను. ఒక 1 minute నేను చెప్పేది విను, నీకే అర్థమవుతుంది. బాగి ప్లీజ్ అంటున్నా. బాగి బాగి ఒకసారి నేను చెప్పేది విను. చైతి చైతి, మీ బాయ్స్ అంతా ఇంతేనా? ట్రూగా లవ్ చేసే అమ్మాయిలు ఉన్నా కూడా ఛీ, వేరే అమ్మాయిలతో. ఒక్క నిమిషం ఆగు బాగి. నాకొద్దు, నువ్వు నాకు అవసరం లేదు. జరుగు జరుగు. బాగి ఆగవే. ఏ బాగి 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 ఒక్కసారి నేను చెప్పేది విను బాగి. నేనేం తప్పు చేయలేదు బాగి, నిన్నే ట్రూగా లవ్ చేస్తున్నా బాగి నేను. బాగి ప్లీజ్ బాగి, నేను నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నా బాగి. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ బాగి. లవ్ యూ చెప్పే అర్హత నీకు లేదు. చెప్పండి నాకు. బాగి 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 ఆగు బాగి. లిఫ్ట్లోకి వచ్చావనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. చచ్చినా చేస్తా. నువ్వు నాకొద్దు. గుడ్ బై. బాగి జరుగు. బాగి 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 ఏ బాగి బాగి నేను చెప్పేది విను. నువ్వు చూసింది వేరు, నేను తప్పుగా అర్థం చేసుకుంటాను. తప్పుగా అర్థం చేసుకున్నానా? ఎవరో చెప్తేనో ఎవరో చూస్తేనే కాదు సాగర్, నా కళ్ళతో నేను చూసా నువ్వు వేరే అమ్మాయిని హక్ చేసుకోవడం. ఇంకా నీతో మాట్లాడి వేస్ట్. బాగి నేను చెప్పేది విను. ఒకసారి ఆగంటున్నా. ఏ ఆగవే. ట్రూగా లవ్ చేశారా? నువ్వేనా ప్రపంచం అనుకున్నాను. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నారా? చావైనా బ్రతికైనా నీతోనే అనుకున్నారా? నాకు తెలుసు బాగే, నేనంటే నీకు పిచ్చని. నువ్వే చెప్పు. నువ్వు అసహించుకుంటున్నా పడుతున్నా, నువ్వు తిడుతున్నా పడుతున్నా, నువ్వు కొడుతున్నా పడుతున్నా అంటే ఎందుకే? నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నువ్వంటే ప్రేమ పిచ్చే. నువ్వు లేకుండానే ఉండలేను బాగి. అవసరం లేదు సాగర్. నీ ఇష్టం, నీ ప్రేమ, నీ పిచ్చి నీ దగ్గరనే పెట్టుకో. ఇంకా నీకు అమ్మాయిల పిచ్చి ఉన్నట్టుంది. నేను నిన్ను రాముడు అనుకున్నారా? కానీ నువ్వు నా రాముడు కాదు. బాగి బాగి ఇటు చూడే, తన నా మరదలే. తనకి లవ్లో ఏదో ప్రాబ్లం ఉందట. అది ఎవ్వరైనా కావచ్చు సాగర్, నాకు అవసరం లేదు. అది నీ పర్సనల్. బాయ్. బాగి బాగి నువ్వు అలా సడన్గా చూసేసరికి నన్ను రాంగ్గా అపార్థం చేసుకున్నావే. ప్లీజే చూడు. సరే, ఎంత బతిమాలినా కనీసం నన్ను చూడట్లే కదా. వెళ్ళిపో. బాయ్. అవసరం లేదే నువ్వు నాకు. వెళ్ళిపో. ఉండాలని నీకు లేనప్పుడు ఉండాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఆ రోజు అనవసరంగా నీ లవ్ యాక్సెప్ట్ చేశా.
యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది. నేను కూడా ఆ రోజు అనవసరంగా ప్రపోజ్ చేశానే. ఆ రోజు ప్రపోజ్ చేయకుండా ఉండాల్సింది. అవునా? అవునే. అయితే బతిమాడు, వెళ్తున్నా. పోవే. అనవసరంగా ప్రపోజ్ చేసావా? అలాని కాదే. సారీ చెప్పు. సారీ. ఎప్పుడలా అన్నాను చెప్పు. ఇంకెప్పుడు ఇలా అనను. లవ్ యూ బుచ్చుకన్నా. లవ్ యూ లవ్ యూ. బాగి, తను నా మరదల్. ఊర్లో ఎవరినో లవ్ చేసిందంట. వాడేమో ఇక్కడ తీసుకొచ్చి దాన్ని మోసం చేశాడు. ఏం చేయాలో తెలియక పాపం నాకు కాల్ చేసిందే. నేనే రమ్మన్నాను. ఓకే కానీ ఇంకోసారి అవ్వని హక్ చేసుకో. నా వల్ల కాదు. నువ్వు నాకే సొంతం, నా ప్రాపర్టీ. సరే ఓకే. బాగి, తినే నా మరదల్ మోనిక. హాయ్ మోనికా. హాయ్ అక్క. భాగ్యమతి. ఐమ్ రియలీ సారీ. కొంచెం వేరేలా బిహేవ్ చేశాను ఇప్పటిదాకా. మీ బావంటే నాకు పిచ్చి ప్రేమ. వేరే వాళ్ళు ఎవరైనా టచ్ చేస్తేనే నాకు చాలా కోపం వస్తుంది. అలాంటిది హగ్ అంటే ఇక నా మైండ్ పని చేయలేదు. అవన్నీ వదిలే, తినవేమన్నా? బాగి, నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. సరేనా? అదా కూర్చున్నాం. అసలు ఏమైంది? మా ఊర్లో ఒక అబ్బాయి కుమార్, ఆటో డ్రైవర్, చాలా డేస్ నా వెనకాల పడ్డాడు లవ్ చేస్తున్నా అని చెప్పి. ఇంత జెన్యున్గా ఉన్నప్పుడు ఎందుకు నో చెప్పాలని నేను కూడా ఎస్ చెప్పా. కొద్ది రోజులు బాగానే ఉన్నాం. ఆ తర్వాత మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇక్కడే ఉంటే పెళ్లి చేసేస్తారని అన్నాడు. మనం లేచిపోదాం, నీ దగ్గరున్న డబ్బు నగలు అన్నీ తీసుకొని వచ్చాయి అన్నాడు. నేను కూడా సరే అనుకున్నా. హైదరాబాద్ వచ్చేసాను. వచ్చాక తను వాటర్ బాటిల్ తీసుకొని వస్తానని చెప్పి అట్నుంచి అట్టే వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలే. ఏం చేయాలో అర్థం కాక బావకు కాల్ చేశాను. వాడు నన్ను మోసం చేశాడక్క. ఓకే ఓకే, బాధపడకు. ఏం జరిగినా మన మంచికే. వాడు వదిలేసి వెళ్ళిపోతేనే కదా వాడు ఎలాంటి వాడో తెలిసింది. ఏం కాదు, ఎడవకు. నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే నాన్న చంపేస్తాడు బావ. మీ నాన్న సంగతి నేను చూసుకుంటా. నువ్వు బాధపడకు అండ్ ఏడోకు. ఓకే? నువ్వెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వు ఇక్కడ నువ్వు. ఓకేనా? సరేనా? సరేనా? పడుకో. నువ్వు వెళ్ళి పడుకో. బాయ్ బావ. గుడ్ నైట్. పాపం బాధపడుతుంది. నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి. నేను చూసుకుంటా. అరే బా, ఏమైందిరా? అరే బావా, కనీసం నా బ్యాగ్కి లవ్ ప్రపోజ్ కూడా చేయలేకపోతున్నాను. ప్రపోజ్ చేద్దామని మంచిగా ప్రిపేర్ అయ్యి తన ముందుకెళ్ళి చెప్దామనే లోపు గొంతులో మాట రావట్లేదు, ఆగిపోతుంది. అరే ఒక పని చేద్దామా? ఏంటి? నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేయలేకపోతున్నావు కాబట్టి
ఒక లెటర్ రాస్తే ఎలా ఉంటుందంటావు? సూపర్ ఐడియా బావా, ఇప్పుడే రాద్దాం. వెళ్ళి పేపర్ తెచ్చుకోపోరా. పెన్ ఉందిగా? ఇదిగో 2 తెచ్చా. మంచిగా రాయరా. ఓకే. అది బాగా ఓల్డ్ రా. అంతే అంటవా? పోనీ ఇంగ్లీష్లో టచ్ చేద్దామా? ఐడియా మరి బ్యాగం ఇది లుకింగ్ ప్రిన్సెస్. అరే బా, ఇంగ్లీష్ మనకు అవసరం ఉన్నావా? వద్దనుకో. హిందీలో ముజే తుమ్సే బేగం ప్యార్ లవ్ దిల్ కా ధడ్కన్. ఇద్దరికి రాదు కదా. ఇది కూడా చెప్పింది. అరే బా, నువ్వెందుకు రాయలేకపోతున్నావు తెలుసా? ఎందుకు? లవ్ అంటే రెడ్, కానీ లెటర్ పైన బ్లూ ఉందిరా. అర్థం కాలేదు బావా. ఎలా చెప్పాలి? లవ్ అంటే రెడ్ సింబల్ కదా, రెడ్ రోజెస్ కదా, రెడ్ టెడ్డీ పేరు కదా, కానీ నువ్వు బ్లూ పెన్తో రాస్తున్నావు కదరా. పోనీ రెడ్ పెన్ రాద్దామా? చా, బ్లడ్తో అంటున్నా. బ్లడ్డా? ఇప్పుడు అంత బ్లడ్ అంటే కోట రక్తం సరిపోద్దా? కోడి రక్తంతో రాసిందిరా. ఇది నీ లవ్ స్టోరా, కోల్డ్ లవ్ స్టోరా? నాది నాది నాది. నీ లవ్ స్టోరీ అయినప్పుడు నీ బ్లడ్తో కదా రాయాలి. అంతే అంటవా? మనుషులు అర్థం చేసుకోవడానికి నీది మామూలు ప్రేమ కాదు, అగ్ని లాంటి స్వచ్ఛమైనది. అవునవును, చాలా స్వచ్ఛమైంది. పాలలో నీళ్ళు కలిపినా స్వచ్ఛంగానే ఉంటుంది కదా. హాయ్ బాగి. బాగ్యా ఎక్కడ? అయిపోయింది అయిపోయింది. ఓ కౌనే మేరా మరదలే. యువర్ మామస్ డాటర్. యా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇవన్నీ మాకు మామూలు ఇద్దరు చేసేటప్పుడు గాయలు వెళ్ళు. సార్లే బా, ఇప్పుడు రాయ్ బా. ఇగో బా, రాసే బా. ఆల్ ది బెస్ట్ బా. ఏంది వీడు మర్చిపోయాడా? విష్ కూడా చేయట్లేదు. సాగర్, ఈరోజు ఏం రోజు గుర్తులేదా? భాగ్యకి ప్రపోజ్ చేసినట్టే 6 months ముందే అయిపోయింది. భాగ్య బర్త్డే మొన్ననే అయిపోయింది, నా బర్త్డే నిన్ననే అయిపోయింది. ఇంకేమై ఉంటది? ఇది చెయ్యి. ఒక్క నిమిషం చెప్తావు ఏమై ఇది ఉంటది? పిడికిలి. గొంతు దాకా వచ్చింది, గొంతులో ఉన్నది. బయటికి చెప్తా, బయట దాకా వచ్చింది. చెప్తావు. జై బాబు. వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు కదా. అమ్మాయ, వెరీ గుడ్. చెరుంటే చచ్చిపోదును. మన లైఫ్లో కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి, అవి కూడా మర్చిపోతే ఎలా? వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కువ ప్రేమించి మిగతా రోజులు తక్కువ ప్రేమించే టైప్ కాదు బాగా నేను. ఒక్కసారి నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ప్రతిరోజు నీకు వ్యాలంటైన్స్ డే 365 days స్పెషల్గానే ట్రీట్ చేస్తా. బాగానే ఎక్స్ట్రా. ఇవన్నీ మీ న్యాచురల్ స్టార్ నాని చెప్పాడా? అలా అని కాదు, నేను కూడా ఆ టైప్ అని చెప్తున్నా. సర్లే, మనం ఏమైనా కొత్తగా లవ్ చేసుకున్నామా విషెస్ చెప్పుకోవడానికి? అంతేగా. ఫేస్ వాష్ చేసుకున్నావా? చేసుకో, టీ పెడతా. గుడ్ మార్నింగ్ బావా. మార్నింగ్. రే గబ్బునాయలా. అబ్బా రే, ఏంట్రా బాంబ్స్ చెత్తనాయలా?
కొంచెం స్టమక్ అప్సెట్ అయింది నైట్ పప్పుతో. థు. ఏ నా మరదలకు నేను ఇస్తా టీ. అబ్బో ఏ మరదల్ టీ తీసుకోవే. అయ్యో బావా, నేను తెచ్చుకునేదాన్ని కదా. పర్లేలే తీసుకో. షుగర్ ఓకేనా? కొంచెం తక్కువైంది. అవునా? ఇప్పుడు తాగేసి. ఏ బిస్కెట్స్ వేసుకో, ఉస్మానియా బిస్కెట్స్ చాలా బాగుంటాయి. టీ బాగుంది కదా? బాగా చాలా బాగా చేస్తుంది టీ. బావా, నా ఫ్రెండ్ శ్రవంతికి ఫోన్ చేసుకోవాలి, ఒకసారి ఫోన్ ఇస్తావా? ఓకే ఇస్తాగు. ఇగో మాట్లాడేసి నేను వెళ్తున్నా. హలో శ్రవంతి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక బావ దగ్గరికి వచ్చాను. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. సాగర్ టీ ఇంకో. వసే వసే పిచ్చి ఓ షుగర్ కావాలా? కొంచెం కొంచెం. ఏం చేస్తుంది అసలు? బిస్కెట్స్ బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్. ఓ కలపాలి కదా. బాగి టీ చాలా బాగా పెడుతుంది, తిను. చాలా బాగా పెడతా కదా, తిను. తిను తిను తిను. అవునా సార్? అయ్యో సార్ పక్కా సార్, చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. ఏ బాగి, మొన్న జ్యోతిష్యం ప్రమోషన్ రీల్ చేశాం కదా, దానివల్ల ఎక్కువ కాల్స్ వచ్చాయంట వాళ్ళకి. మళ్ళీ ఇంకో రీల్ చేయమంటున్నారు. అవునా? సూపర్. ఇలాగే కంటిన్యూ చేయండి. మ్, సాగర్, కొంచెం క్లయింట్ కాల్ ఉంది, నేను రూమ్ లో పై చేసుకుంటా, నువ్వు వర్క్ చేసుకో, ఓకేనా? సరే. ఎక్కడి నుంచి ఏడుపుతున్నాడు? వీడియో కూడా రావట్లే. మౌనిక, బావా, అప్పంచలు చూస్తున్నా చాలా బాగా ఏడుస్తున్నావు తెలుసా. నువ్వు ఏడ్చిన వాటర్తో ఇప్పుడే స్నానం చేసి వచ్చా. చూడు, నవ్వితే నా మరదల్ ఎంత బాగుందో. ఇలానే ఉండు మౌనిక, బాగున్నావు. అయినా మా బాయ్స్ ప్రేమిస్తే అంత ఈజీగా వదిలేరు. కానీ మీ వాడు ఎందుకు ఇలా చేశాడో అర్థం అవట్లా. అది నాకు అర్థం కావట్లేదు బావా. ఎక్కడంటే అక్కడికి తిప్పేవాడు, ఏది అడిగితే అది తీసిచ్చేవాడు. అట్లాంటోడు ఇలా నన్ను వదిలేస్తాడు అనుకోలేదు. ఏ మరదల పిల్ల, గుర్తుందా మనం చిన్నప్పుడు అష్టాచెమ్మ, రంగారైట, రేసాట, కోతికొమ్మచ్చి అండ్ ఉప్పెల్లుడు, పల్లెట చాలా బాగా ఆడుకునే వాళ్ళం కదా. అవును బావా, ఈ ఆటలన్నీ అయ్యాక మనం లచ్చక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ టీవీలో అమృతం సీరియల్ కూడా చూసేవాళ్ళం. అవునే, ఆ రోజులే బాగుండేవి. ఎంతైనా 90 కిడ్స్ ఎంజాయ్ చేసినంత ఎవ్వరు చేయలేరే. అవును, ఆ టైం, ఆ ఏజ్ అన్నీ అక్కడే ఆగిపోయింటే బాగుండు బావా. పెద్దయి తప్పు చేసామంటావా? బావా, నీకు గుర్తుందా నువ్వు టీవీ చూస్తూ అందరినీ గిచ్చేటోడివి?
ఏయ్ మళ్ళీ ఏమైందే? నువ్వు ఏడుస్తున్నావనే కదనే నేను టాపిక్ డైవర్ట్ చేస్తే నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావు. నేను చాలా ట్రూగా లవ్ చేసా బావా. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఏడవకు ఓకే అంత మంచి